హాయ్, దిస్ ఈజ్ అఖిల జయకృష్ణ. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ ఆఫ్ తెలుగమ్మాయి ఇన్ ముంబై. ఈరోజు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి మేము సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అయితే వెళ్తున్నాము. అక్కడ నేను అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. మా అపార్ట్మెంట్ అవుట్ సైడ్ ఆటోస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. సో మేము స్టార్ట్ అవుతున్నాము. నేను, సోహి, సుమా, నిహి, అమ్ము ఒక ఆటోలో వెళ్తున్నాము. జేకే, పవన్, బాలు అన్నయ్య వాళ్ళందరూ ఒక ఆటోలో వస్తున్నారు. మేమైతే ఇక్కడ ఫుల్ హ్యాపీ ఉన్నాం. అసలు అమ్ము అయితే చూడండి ఎలా చూస్తుందో. నేషనల్ పార్క్ వెళ్ళాలని చెప్పు. ఇక్కడైతే మా నిహిరాతో బాయ్ చెప్పమ్మా అని అంటున్నాము. చెప్తుంది మంచిగా, చాలా ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంది. ఇంకా అలా నిహితో టైం పాస్ చేస్తూ మేము అలా మాట్లాడుతూ వెళ్తున్నాము. ఫైనల్లీ మేము 10 to 15 మినిట్స్ ట్రావెలింగ్ తర్వాత సంజయ్ గాంధీ నేషనల్ పార్క్కి రీచ్ అయ్యాము. ఇక్కడైతే క్లైమేట్ అయితే ఫుల్ సన్నీగా ఉంది. బట్ లోపలైతే చాలా ఎయిర్ ఫ్రెష్గా ఉంటుంది. ఇది ముంబైలోనే అతిపెద్ద గ్రీనరీ స్పేస్ ఉండే ఏరియా. సో మనమైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అమ్ము అయితే ఇక్కడ టాయ్స్ అవి కావాలని ఏడుస్తుంది. సో మేము ఇక్కడ టాయ్స్ తీసుకోవడానికి వచ్చాము. బట్ ఏంటంటే ఓన్లీ క్యాపే తీసుకున్నాం. బెలూన్స్ అవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇక్కడ ఇంకా అమ్ముని తీసుకుని నేను ఇంకా లోపలికి వెళ్తున్నాను. అన్న వాళ్ళందరూ టికెట్స్ కోసం అని చెప్పి వాళ్ళు ఫస్ట్ వెళ్ళారు. నేను జేకే అయితే ఇక్కడ బయట కూడా కొంచెం వీడియోస్ అవి తీద్దామని చెప్పి ఇక్కడ ఉన్నాము. ఈలోపు అమ్ము అయితే నాకు టాయ్స్ కావాలంది. సో చూసాం కొన్ని అయితే. మేము గేట్ లోపలికి వచ్చేసాం. చాలా పెద్ద లైన్ ఉంది ఓన్లీ ఫర్ టికెట్స్. సో అన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు లైన్లో టికెట్స్ కోసం. ఇక్కడ జేకే అయితే వీడియో తీస్తున్నారు. ఇంకా పక్కన షెడ్ ఉంది కదా అని చెప్పి మేము కిడ్స్తో అక్కడ కూర్చున్నాము. పవన్, అమ్ము అయితే నిహితో బాగానే ఎంజాయ్ చేశారు. నియర్లీ 30 to 45 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. అట్లీస్ట్ ఆన్లైన్ బుకింగ్స్ ఉంటే చాలా బాగుండు అనిపించింది. ఇక్కడ మా పవన్ అయితే ఒక అమ్మాయి వచ్చింది పాప, తనతో అయితే మంచిగా ఫైటింగ్ కూడా స్టార్ట్ చేసాడు వాడు. ఇంకా అలా టైం అయింది. చాలా టైం వెయిట్ చేసిన తర్వాత మాకైతే టికెట్స్ దొరికాయి. సో మేము ఫుల్ హ్యాపీ ఉన్నాం. ఇంకా ఇదంతా లంచ్ అది చేసాక ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడైతే సైక్లింగ్కి రెంట్కి ఇస్తున్నారు సైకిల్స్. పర్ అవర్కి ఆర్ 2 అవర్స్కి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మా పవన్ అయితే సైకిల్స్ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయాడు వాడు, సైక్లింగ్ చేస్తా అని. సో లంచ్ అయితే కంప్లీట్ చేశాక సైక్లింగ్ చేద్దిగా అని అన్నాము. యాక్చువల్గా మాకు కూడా చేయాలని ఉంది. బట్ కిడ్స్తో పాసిబుల్ అవ్వదు కదా సైక్లింగ్. మేబీ ఏమైనా వీకెండ్స్ ప్లాన్ చేయాలి నెక్స్ట్ టైం. సో ఇంకా లంచ్ అయితే చేయడానికి మేము వెళ్తున్నాము. ఇక్కడ గార్డెన్స్ అవి ఉంటాయి. సో అక్కడన్నా కూర్చోవచ్చు. ఇక్కడ చూసారా ఎంత గ్రీనరీగా ఉందో. మాకైతే చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించింది. చాలా డేస్ తర్వాత వచ్చాము. నియర్లీ ఒక డేస్ కాదు మంత్స్ తర్వాత వచ్చాము. ఇంకా భలే అనిపించింది మొత్తం గ్రీనరీగా. చాలా అయితే చాలా బాగుంది. మేము లంచ్ చేస్తున్నాము. ఇక్కడ ఫుడ్ అయితే బాలు అన్నయ్య ప్రిపేర్ చేశారు. అసలు మేమేమి అసలు ప్రిపేర్ చేయలేదు. అన్నయ్య మొత్తం ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాము అందరం. ఇంకా ఇక్కడ తినేస్తున్నాము. ఫుడ్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. ఇంకా ఈ గ్రీనరీలో కూర్చుని తినడం అయితే భలే హ్యాపీ అనిపించింది. ఒక చాలా డేస్ తర్వాత ఇలాగ టైం స్పెండ్ చేసాం అనిపించింది మాకు. చూడు నువ్వేమనుకున్నావు? చూసే అయిపోతామ్మా. పవన్ కూడా ఇంకమ్మా ఇది అర్థం చేస్తా. సరే ఉంది. వేస్తున్నాను అది అది కట్టి చూడు, అందులో చూడు. అంక మాము షూట్ చేస్తున్నాడు ఆమెని. రెడీ
అందరూ ఒకేసారి రెడీ పడుతూ అంటారు అందరూ రెడీ ఓకేనా. మేము లంచ్ కంప్లీట్ చేసుకుని సఫారీకి స్టార్ట్ అయ్యాం. సఫారీకి ఇక్కడ చాలా లైన్ ఉంది, సో వెయిట్ చేస్తున్నాం అందరం లైన్లో. ఆల్రెడీ అన్న వాళ్ళు జేకే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు లైన్లో. మేము ఇంకా అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. నియర్లీ ఒక 30 minutes అయితే టైం పట్టింది. ఇంక ఇక్కడ పవన్ అయితే సైక్లింగ్ చేస్తా అని మళ్ళీ స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా సైక్లింగ్ చేద్దాం అనుకున్నాడు, బట్ ఏంటంటే ఓన్లీ పెద్దవాళ్ళకైతేనే అలౌడ్ అంట, కిడ్స్కి అయితే ఓన్ సైకిల్స్ తెచ్చుకోవాలి అని అన్నారు. బట్ ఇంకా మేము సైకిల్ తీసుకురాలేదు. ఇంకా పవన్ అయితే చాలా టైం ట్రబుల్ చేశాడు సైక్లింగ్ చేస్తా అని. ఇంక ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా కిడ్స్తో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మా టర్న్ వచ్చేదాకా. ఇక్కడ నేషనల్ పార్క్ కాబట్టి చాలామంది ఫారినర్స్ కూడా వస్తున్నారు ఇక్కడ. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇంక ఇక్కడైతే క్లైమేట్ చాలా చల్లగా ఉంది, ఎయిర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ బస్సెస్ కూడా ఉన్నాయి, కెన్హేరీ కేవ్స్కి ఇంకా సఫారీకి బస్సెస్ ఉన్నాయి. అటు మనం కెన్హేరీ కేవ్స్ అయితే చూడాలంటే మనకి సెపరేట్ టికెట్ అయితే ఉంటుంది, అది కూడా ఒక టైం పడుతుంది. ఇంకా సో మేము రావడమే లేట్ వచ్చాం. సో ఇంకా సఫారీ ఒకటే చూద్దామని డిసైడ్ అయ్యాం. ఇంక ఇక్కడ చిన్న గార్డెన్, అంతేకాకుండా ఇక్కడ బోటింగ్ ఇవి ఉన్నాయిగా, సో అవన్నీ చూసి స్టార్ట్ అయిదాం అని అనుకున్నాం. నియర్లీ మాకు లంచ్ అవి చేసేసరికి కొంచెం టైం పట్టింది. ఏమో పవన్ బస్ అయితే రెడీగా ఉంది, మేము వెళ్తున్నాం సఫారీకి. నేను కొన్ని వీడియోస్ అయితే రాగా అప్లోడ్ చేస్తాను, అవైతే చూడండి. బట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. హాయ్ పవన్. హాయ్ అమ్మో. పవన్ మేము సఫారీకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది ముంబైలో మిడిల్లో ఉంది. యాక్చువల్గా ముంబై అంతటికి ఇది ఒక 20% ఆక్యుపై చేసుకుని ఉంది. యాక్చువల్గా డిఫారెస్టేషన్ వల్ల కూడా బిల్డింగ్స్ అన్నీ అయిపోయి, ఫారెస్ట్ కూడా తగ్గిపోయి, ట్రీస్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. సో పొల్యూషన్ అయితే ఎక్కువైపోతుంది కదా మనకి అసలు సిటీస్లో అయితే. కానీ ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంది లోపల. కిడ్స్కి చూడండి ప్లే ఏరియా అయితే భలే ఉంది. అంతేకాకుండా బోటింగ్ ఉంది, ఇక్కడ కూడా చాలా లైన్ ఉంది. నేను చెప్పాను కదా వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ, వీక్ డేస్లో వస్తే చాలా బాగుంటుంది. బట్ ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము ఇవన్నీ చూస్తూ. అంతేకాకుండా వన్ రాణి అనే ఒక టాయ్ ట్రైన్ ఉండేది, బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అది క్లోజ్ చేశారు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇయర్స్లో రావచ్చేమో. అది అయితే మొత్తము ఈ ఫారెస్ట్ అంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా బాగుంటుందంట. మేము చూడలేదు, బట్ ఏంటంటే విన్నాము. ఇక్కడ డ్రింకింగ్ కూడా ఫ్రెష్ వాటర్ అయితే వస్తుంది, చాలా కూల్గా ఉంది వాటర్ అయితే. ఇంకా చూడండి. ఫైనల్లీ మేమైతే టైగర్ సఫారీకి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే 2 gates ఉంటాయి, ఆటోమేటిక్ ఏం కాదు, ఓపెన్ చేస్తున్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. అంతా ఫారెస్ట్ ఏరియా కింద ఉంది. ఇక్కడ అయితే మా వాళ్ళందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు చూడడానికి టైగర్ని. మా పవన్ అయితే ఆ విండోస్ క్లోజ్ చేయమంటుంటే ఏం పర్ల మమ్మీ అంటున్నాడు, అసలు భయం లేదు. సో ఇక్కడైతే చూడండి టైగర్ని మీరు.
ఆటోమేటిక్ తీయడానికి ఆయన పెట్టారు. ఆ డ్రాఫ్ట్ తీసి నుంచి పెట్టారు ఆయన. అగే మీకు అనిపిస్తున్నారు. ఏ డాడీ చూడండి టైగర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అది అసలు తిరుగుతుంది అటు ఇటు. మేము ఎంత సౌండ్ చేసినా అది అసలు పట్టించుకోవట్లా కూడా, ఇగ్నోర్ చేస్తుంది అసలు. ఇంకా మా పవన్ అయితే ఆ విండో ఓపెన్ చేసి హ్యాండ్స్ అయి బయటికి పెడతా అన్నాడు. అలా పెట్టకూడదని చెప్తున్నాం మేము. ఇంకా మేమైతే తీసాం, జూమ్ చేసి వీడియోస్ అవి తీసాం. భలే అనిపించింది, చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాం మేమైతే. టైగర్ సఫారీ అయితే అయిపోయింది. మేము లైన్ సఫారీ దగ్గరికి వచ్చాము, లైన్ జోన్ దగ్గరికి. ఇక్కడైతే లైన్ చాలా డల్గా ఉంది పడుకుని. మా వాళ్ళైతే బజ్జుంది అని ఇలా కామెంట్స్ కూడా చేస్తున్నారు. బట్ చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంది ప్రజెంట్ అయితే. అది చూడండి మీరు కూడా. మనం ఇప్పుడు మేల్ లైన్ చూసాం కదా, ఇప్పుడైతే ఫీమేల్ లైన్ చూస్తున్నాం. దీన్ని లైనెసెస్ అంటారు. ఇక్కడైతే మా వాళ్ళు అయితే చూసి మంచి ఎక్సైట్ అవుతున్నారు. కామెంట్స్ కూడా ఫుల్ చేస్తున్నారు దాని మీద. చిన్నది ఉందా? ఇది పెద్దది. అది అమ్మ ఏంటది? మా జేకే అయితే పిక్స్ అవి వీడియోస్ అవి చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక్కడైతే తనకి యాక్చువల్గా ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టము. ఇంకా తనే వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్ట్గా అయితే తీశారు. ఇంకా నేనైతే చాలా కూల్గా మొత్తం అవన్నీ చూసి ఎంజాయ్ చేసాం. ఇక్కడితో మా సఫారీ అయితే యాక్చువల్గా ట్రెక్కింగ్ అవి చేస్తారు కదా, బట్ ఇక్కడికైతే అలా కాదు, సేఫ్ కాదు కదా లైఫ్. సో రిమైనింగ్ చేయలేదా? ఇందాక నుంచి చేయలేదా? ట్రై చేస్తూనే ఉన్నాడు ఓపెన్ చేయడానికి. సఫారీ అయితే కంప్లీట్ చేసుకుని మేము రిటర్న్ వస్తున్నాము. ఎక్కడైతే మేము స్టార్ట్ అయ్యామో అక్కడికి రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు, మేము కూడా. ఇంక ఇక్కడ మా నిహి అయితే వస్తుంది బయటికి. అమ్మో నిహి వచ్చేసి, నిహి అయితే ఇంకా రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అలాగా. వాళ్ళ మామ అయితే పిలుస్తున్నారు నిహి అని. అస్సలు భయం లేదు, మంచి యాక్టివ్గా ఉంటుంది అసలు. ఇంకా మేమైతే ఇక్కడ బగ్గీలో అయితే బోటింగ్ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మేము కెన్హేరీ కేవ్స్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే టైం అప్పటికే 5 o'clock అయిపోయింది ఈవినింగ్. సో అక్కడైతే ఆఫ్టర్ 5 తర్వాత అలో చేయరు. సో అక్కడికి మేము ఈవెన్ రీచ్ అయినా మాకు
ఎక్స్ప్లోర్ చేయడానికి అనేది టైం సరిపోదు. ఆ ప్లేస్ అయితే హిస్టారికల్గా చాలా బాగుంటుంది. మేబీ నెక్స్ట్ వీకెండ్స్లో ప్లాన్ చేయాలి నేను అక్కడికి వెళ్ళడానికి మేము. సో ఇక్కడైతే మేము బగ్గీలో వెళ్తున్నాం బోటింగ్ దగ్గరికి కిడ్స్తో. బోటింగ్ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారా సన్సెట్ అయితే ఎంత బాగుందో. ఇంకా ఈ వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేసాం మేము. ఇక్కడ పిక్స్ వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇక్కడైతే ఒక రివర్ ఉంది, అది దహిసర్ రివర్ అంటారు. అది దహిసర్ నుండి ఇటు ఫ్లో అవుతుంది. సో ఇక్కడైతే మేము పిక్స్ వీడియోస్ అవి తీసుకున్నాం. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. ఈవినింగ్ అప్పటికే 5:36 అలా అవుతుంది. ఇంకా బోటింగ్ కూడా క్లోజ్ చేసి టైం వచ్చేసింది. మేము చేద్దాం అనుకున్నాం, బట్ కొంచెం వాటర్ అంటే నాకైతే చాలా భయం. సో మేమైతే చేయలేదు. బట్ అక్కడ చూసి ఆ వ్యూ అది ఎంజాయ్ చేసి ఇంకా అక్కడ కూర్చున్నాం చాలా టైం. చల్లని క్లైమేట్లో మాకైతే చాలా కాఫీ కానీ చాయ్ కానీ తాగాలనిపించింది. సో మేమైతే చాయ్ కాఫీ తీసుకున్నాము. ఇక్కడ అమ్ము పవన్ కూడా చాయ్ తాగుతున్నారు. మా నిహి కూడా తాగుతుంది వాళ్ళని చూసి చాయ్. ఇంక ఈ క్లైమేట్ అయితే మేము ఆస్వాదిస్తూ చాయ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడైతే బోటింగ్ కోసం చూసారా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. యాక్చువల్గా అది క్లోజింగ్ టైం. బోటింగ్ దగ్గర అయితే ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలా ఫ్రెష్ ఫ్రూట్స్, బేలు ఇవన్నీ ఉన్నాయి. సో నాకైతే ఇవి అన్నీ చూడగానే నా చైల్డ్హుడ్ డేస్ అయితే గుర్తొచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఫ్రెష్ ఫుడ్ కూడా హెల్త్ కూడా మంచిదిగా. సో అయితే మేము అన్ని టేస్ట్ చూసాము మ్యాక్సిమం. ఓకే బాలరాజు గారు, అరే డాడీ అమ్మో ఇలా చూడు. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ ఏంటంటే 1 day ఈజ్ నాట్ ఎనఫ్ టు ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్. సో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అయితే మీరు ముంబై వచ్చేటట్టయితే ఇక్కడ చూడాలంటే అట్లీస్ట్ 2 days అయినా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.